ఫ్రెండ్స్, నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మా టౌన్షిప్లో ఒకటి అయితే స్టార్ట్ అయింది. అది ఏంటా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఫుడ్ ఫెస్టివల్, SCIL ఫుడ్ ఫెస్టివల్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా 2 years బ్యాక్ అనుకుంటూ చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. ఇప్పుడు కరెక్ట్గా టైము 6:30 ఆ టైం అయ్యింది. ఒక స్టాల్స్ ఎన్ని పెట్టారంటే మొత్తం ఒక 10 స్టాల్స్ వరకు పెట్టారు. ఒకవైపు అంతా నాన్ వెజ్, ఒకవైపు అంతా వెజ్ పెట్టారు. ఇదంతా NV సెక్షన్ అనమాట. ఇక్కడ మొత్తం చికెన్ బిర్యానీలు, మినీ టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నందిని లక్ష్మి చాలా సీరియస్గా చిల్లీ చికెన్ ప్రాన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా మనం పట్టించుకోవట్లేదని చెప్పేసి పక్కకైతే వచ్చాను నేను. ఇక్కడ అలేఖి గారు ఏం చేస్తున్నారా అని చెప్పేసి అలా ఏ వెరైటీలు చేశారా అని లోపలికైతే వచ్చేసాను. తీరా ఇంకా ఏం చేశారు అంటే నెల్లూరు చేపల పులుసు, రాగి సంగటి అండ్ రైస్, కేవలం 80 రూపీస్. సూపర్ అంటే సూపర్ ఉందని టాక్ అయితే వచ్చింది. అంటే నేను తినలేదు కానీ అందరూ కూడా తర్వాత చాలా బాగుందని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకా లక్ష్మక్క టీం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదండి, చాలా ఐటమ్స్ పెట్టారు. సూపర్ టేస్ట్ ఉంది. అసలు ఖాళీ లేని కౌంటర్ ఏంటంటే ఇదనమాట. ఇంకా జనాలు అలా లైన్లో ఉంటానే ఉన్నారు. అన్ని రకాల ఉన్నాయి, పునుకులు, బజ్జీలు, మంచూరియా, బాదం మిల్క్ ఇలాగా. తర్వాత ఇక్కడ గౌరీ గారు ఏదో కచోరీ గురించి తిప్పేస్తున్నారు. కచోరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎంత జనం ఉన్నారా అని చూస్తే మన కీర్తి, సంతోషి పానీపూరిలో చాలా బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు పానీపూరి పెట్టాలన్న ఐడియా వచ్చిందంటే చూడండి, అది గ్రేట్. నిజంగా ఎంతమంది అంటే అసలు ఖాళీయే లేదా కౌంటర్ అయితేనే. జస్ట్ 20 రూపీసే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంది. మేము కూడా తిన్నాము, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇక్కడ నేను చిల్లీ చికెన్ తింటూ ఈ చల్లటి వాతావరణంలో చక్కగా అక్కడ ఒక స్క్రీన్ పెట్టారు. ఆ స్క్రీన్ మీద మా ఫ్యామిలీ డే ఫంక్షన్ అయింది కదా, అదంతా ప్లే చేశారనమాట. ఇలా చిల్లీ చికెన్ తింటూ ఆ గార్డెన్లో చక్కగా చూస్తుంటే అబ్బాయి ఎంత బాగా అనిపించిందో. మేమైతే కచోరీ తీసుకున్నాం. కచోరీ మాత్రం చాలా బాగుంది టేస్ట్. ఇంకా తర్వాత మసాలా పూరీలు ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. నిజంగా ఏంటి భోజన ప్రియులు అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మన వల్ల అంత అవ్వదు కానీ సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం అన్నీ కొనుక్కుని తిన్నాను. ఇంకా మిగిలిన వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. తినే వాళ్ళైతేనే సూపర్గా, అంటే అన్ని వెరైటీస్ ఒకే దిక్కున దొరకడం కదా, కానీ చాలా వాటికి న్యాయం చేయలేకపోయామని చెప్పి చాలా బాధ అనిపించింది నాకైతేనే. కానీ ఫైనల్గా ఇలాంటి ఒక అంటే ఆ వాతావరణం చూస్తే అబ్బా ఎంత బాగా అనిపించిందో. మేమైతే బాదం మిల్క్ అయితే కొనుక్కుంటున్నాము. జస్ట్ 30 రూపీసే, కానీ టేస్ట్ మాత్రం అయిపోయింది, చాలా బాగుంది. అక్కడ రోజ్ మిల్క్ కూడా ఉంది. తర్వాత మళ్ళీ రోజ్ మిల్క్ కోసం వెళ్తే రోజ్ మిల్క్ అయిపోయిందండి. అసలు ఫుల్గా అసలు ఇక్కడ దొరకట్లేదు ఖాళీ. అసలు ఒకటి కావాలంటేనే లైన్లో నుంచోల్సి వస్తుంది. చిల్లీ చికెన్ అయితే ఇంకా చాలా బాగుందని టాకు. చిల్లీ చికెన్, ప్రాన్స్ అయితే చాలా బాగుంది. నేను చిల్లీ చికెన్ తిన్నాను కానీ ప్రాన్స్ తినలేదు, కానీ చాలా బాగుందని చెప్పేసి అందరూ అన్నారు. ఫైనల్గా ఇలాంటి వాతావరణం ఒకటి అప్పుడప్పుడు పెడితే, కానీ ఒకటే మైనస్ అండి, పైనుంచి మంచు కురుస్తూ ఉంది. పిల్లలకి తర్వాత రోజు మాత్రం కోల్డ్ విపరీతంగా వచ్చేసింది. అందరికీ సఫర్ అయ్యారు. ఎంత మంచి ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి మార్నింగ్ లేచినట్టు అందరికీ అక్షు అంటూ తుమ్ముతూ ఉన్నారు. మేము అప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటే ఇంక వీళ్ళందరూ ఉన్నారు చూడండి, మా టౌన్షిప్ యూత్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు. లాస్ట్లో ఏం చేశారంటే ఇంకా డీజే పెట్టేశారనమాట. ఇంకా ఫుల్గా పిల్లలందరూ డాన్స్ వేస్తూనే ఉన్నారు. చాలాసేపు వరకు రానన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు నచ్చితే లైక్ చేయండి.